రామ్, మెంబర్స్ ని ఇన్వాల్వ్ చేయవా? యా. మెంబర్స్ మనకు 28 మంది దాకా జాయిన్ అయ్యారు. ద హైయెస్ట్ అటెండెన్స్ దిస్ టైం యాక్చువల్గా. సో అందరినీ ఈరోజు మనకు మాట్లాడేటట్లు మనము అలో చేయాలి. ఆ ఆ టైం వాళ్ళకి కేటాయించాలి రామ్. ఐ నో చాలా మంది వాళ్ళు వెయిట్ చేస్తున్నారు చాలా సేపటి నుంచి. తప్పకుండానా అన్న, తప్పకుండా. అదే నెక్స్ట్ మన కార్యక్రమం అదే. ఓకే. సో జస్ట్ ఐ మీన్ మనము పార్టిసిపెంట్స్ మనం 1 by 1 కాల్ అవుట్ చేస్తాము. ఓకే. సో మీరు ఓకే. I think if it is okay with everyone, I'm taking the liberty. ఒక ఐ థింక్ ఇద్దరు నాకు చూస్తున్న లిస్ట్ ప్రకారం ఇద్దరు స్కాలర్షిప్ అవార్డీస్ వచ్చారు. వాళ్ళతో మాట్లాడిస్తే బాగుంటుందేమో. వాళ్ళు స్టూడెంట్స్ కదా, వాళ్ళు ఏమైనా దే మైట్ హ్యావ్ టు గో బ్యాక్ టు కాలేజ్ కానీ ఎగ్జామ్ కానీ అట్లా ఏమైనా ఉంటాయేమో చూడండి. ఆలోచించండి. ఐ లీవ్ ఇట్ అప్ టు యూ. తప్పకుండా అన్న. అదే మనకు నెక్స్ట్ దీంట్లో మన లిస్ట్లో ఉన్నది ఈ కార్యక్రమంలో. సో స్కాలర్షిప్ మనకు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అదే మీరు అన్నట్టు ఎక్కడైనా వాళ్ళు కాలేజ్ అటెండ్ అయ్యే ఉంటుంది మధ్యలో, కానీ వాళ్ళ టైం సమయం చేసుకొని ఇక్కడ అటెండ్ అయ్యారు. సో పేర్లు ఎవరున్నారు, ఎవరు జాయిన్ అయ్యారు, మనము వీ కెన్ కాల్ అవుట్ ద నేమ్స్. హరి భగవాన్ చరణ్. ఎవరు? హరి భగవాన్ చరణ్. ఓకే. హరి వీడియో భగవాన్ వీడియో చరణ్. టర్న్ ఆన్ చేసుకోండి అందరూ ఒకసారి. నేను ఐ విల్ టేక్ స్క్రీన్ షాట్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఏంటి క్రాంతి? ఓకే. హలో, హరి భగవాన్. గుడ్ మార్నింగ్ అన్న అందరికి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అమ్మా. యా, ప్రొసీడ్. మీరు కొద్దిగా కెమెరా కొద్దిగా డౌన్ చేస్తావా నీ ఫేస్? ఇంకా కొద్దిగా. రైట్ రైట్, పర్ఫెక్ట్. యా. సో మీ ఎక్స్పీరియన్స్, యా ప్లీజ్ గో హెడ్. ముందుగా ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నా పాదాభివందనాలన్నా. మేబీ నేను తప్పుగా మాట్లాడొచ్చు, ఎందుకంటే ఇది ఫస్ట్ టైం చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతున్నా. నాట్ ఆడబుల్ హరిబ్. సో నేను ఏమన్నా తప్పుగా మాట్లాడితే క్షమించాలని కోరుకుంటున్నాం. మొదటగా వినిపిస్తుంది కదన్నా నా వాయిస్? వినిపిస్తుంది హరి. నువ్వు కంటిన్యూ చెయ్యి. ముందుగా నా ఆకర్ష్ నా లైఫ్ లో ఎంతో పర్సనల్ గా చాలా హెల్ప్ చేసిందన్న. ఎందుకంటే జస్ట్ నాట్ ఓన్లీ బై స్కాలర్షిప్ అమౌంట్, నేను ఇక్కడ స్కూల్ ఉన్నప్పుడు అక్కడ క్రియేట్ చేసిన ఎన్వైరాన్మెంట్ ఎక్కడ దొరకదు. అక్కడ సార్లు పట్టించుకున్నా అంటే స్టూడెంట్ ని ప్రత్యేకంగా పట్టించుకొని వాడు ఎలాగ వెళ్తున్నాడు అని అలా పట్టించుకోవడం ఇంకెక్కడ దొరకదు. నేను ఇంటర్మీడియట్ కాలేజీ నేను ఇక్కడ ముందుగా ఐఐటి రూపాయలు చదువుతున్నాను పంజాబ్ లో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బీటెక్ చేస్తున్నాను. వండర్ఫుల్. ఓకే. సో మన ఆకర్ష్ పట్టించుకునేంతగా మనల్ని ఇక్కడ ఐఐటిలో ఉన్నాను కదా, ఇక్కడ ప్రొఫెసర్లు ఎంతో మంది పెద్ద పెద్ద ప్రొఫెసర్లు ఉంటారు. వాళ్ళు కూడా అసలు ఏం చేస్తున్నావు కూడా అడగరు. కానీ ఆకర్ష్ వాళ్ళు అంతంత పెద్ద పొజిషన్ నుండి ఎంతో బిజీ వర్క్ ఉన్నా కూడా ఇలాంటి ఫౌండేషన్ డేలు, ఆకర్ష్ సమయం మీటింగ్లు చాలా ఎంతో అదృష్టం అన్న. మనకైతే మన స్టూడెంట్స్ ఎవరైతే కాలబుగ్గలు చదువుతారో వాళ్ళు చాలా అదృష్టవంతులు, ఇదైతే చెప్పొచ్చు. ఇంకోటన్నా ఇక్కడ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, నేను 6 సంవత్సరాలు హిందీ చదివాను ఎక్కడ మన కాలువ బుగ్గలో. కానీ నేను ఇక్కడ వచ్చేప్పుడు పంజాబ్ కి నాకు హిందీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం కాలేదు. అంటే దీన్ని బట్టి నేను ఏం చదివానో నాకు అర్థమైంది. జస్ట్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్, జస్ట్ కాపీ పేస్ట్ లైక్ థింగ్. నేను అక్కడ ఉన్నాను కదా, 6 సంవత్సరాలు హిందీ చదివితే నేను ఇక్కడికి వచ్చాక 10 అక్షరాల హిందీ అర్థం చేసుకోలేకపోయినప్పుడు నేను ఏం చదివాను కాలువ బుగ్గలో? ఐ మీన్ ఇలాంటి లాంగ్వేజ్ గురించి, లాంగ్వేజ్ బ్యారియర్లు ఇక్కడికి వచ్చాక ఇప్పుడు నాకు ఎలాగో హిందీ రాదు కాబట్టి నేను ఇంగ్లీషే మాట్లాడాలి. కానీ ఫస్ట్ లో నేను వచ్చినప్పుడు నాకు ఇంగ్లీష్ కూడా అంతగా రాలేదు. ఎందుకంటే నేను 6 అదేంటి కాలబుగ్గలో 10th వరకు చదివాను. దాని తర్వాత ఇంటర్ కూడా సోషల్ వెల్ఫేర్ కాలేజ్ లో చదివాను. కాబట్టి అక్కడ ఎక్కడ ఎన్వైరాన్మెంట్ లేదు, ఏంటి ఇంగ్లీష్ లో మాట్లాడాలి, ఇంగ్లీష్ లో కమ్యూనికేట్ చేయాలి, అలాంటివి లేదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మన స్టూడెంట్స్ కి ఇలాగా లాంగ్వేజెస్ మీద కూడా ఏమన్నా సెషన్లు ఉంటే, వాళ్ళకి ఓపెన్ డిబేట్స్, ఓపెన్ స్పీచ్ ఏమన్నా ఉంటే వాళ్ళు లాంగ్వేజ్ గురించి కొంచెం అభివృద్ధి చెందుతారని నేను అనుకుంటున్నాను. ఇంకొకటి అన్న, మనం ఏం చేస్తున్నామంటే ఏదన్నా మన దగ్గర జర్నల్ ఉంటుందా? ఐ మీన్ 10th తర్వాత మన స్టూడెంట్స్ ఎలా ఉన్నారు, ఎంతమంది జాయిన్ అవుతున్నారు, వాళ్ళు ఎక్కడెక్కడికి పోతున్నారు, అలాగా ఎనీవన్ కెన్ రెస్పాండ్ ఇస్తున్నాం. హరి, మనకు ఆ డీటెయిల్స్ అన్ని మనకు ఆకర్ష్ వాళ్ళు దాదాపు అందరు ప్రతి ఆ, వీలైనంత వరకు ట్రాక్ చేస్తుంది. స్టూడెంట్స్ అయిన తర్వాత 10th తర్వాత ఏం చేస్తున్నారు అనేది కూడా ఇదంతా జరుగుతుంది. ప్లస్ స్కాలర్షిప్ అవార్డ్స్ అవన్నీ
చేయకముందు దాంతోపాటు మామూలు దాదాపు ట్రాక్ చేస్తున్నారు. అందుకే మనం ఈ గ్రూప్స్ అన్ని ఫామ్ చేసాం కదా. సో వాట్సాప్ గ్రూప్లో ఫామ్ చేసిన తర్వాత ఎవరెవరు ఎక్కడ ఉన్నారనే దాదాపు కాంటాక్ట్లో ఉంటుంది, తెలుస్తుంది మనకు. ఓకే నా సజెషన్ అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, సపోజ్ నా బ్యాచ్ తీసుకుంటే హ్మ్. మీ మాట వినపట్లేదమ్మా? హరి, నీ మాట వినపట్లేదు. హరి, కనెక్టివిటీ ఉందా నీకు? హలో ఇప్పుడు మాట్లాడు. వినిపిస్తుంది హరి, కదన్నా? ఇప్పుడు వినిపిస్తుంది. ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తుంది. దాకా మాట్లాడు. డిస్కనెక్ట్ అయ్యి. ఓకే ఓకే. యాక్చువల్గా ఏంటంటే అన్న, ఒక సపరేట్ కమిటీ పెట్టి వాళ్ళకు మన 10th స్టూడెంట్ తర్వాత ఏమవుతున్నారు అందరూ, లేదంటే కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదన్నా, IIIT కోసము, RGKT, IIT కోసం, జేఈ మెయిన్స్ కోసం, అలాంటి దానిల కోసం మనం ఒక బ్యాచ్ ని ప్రిపేర్ చేసి ఆ బ్యాచ్ కోచింగ్ ఇచ్చామంటే వాళ్ళు వాళ్ళకి, ఎందుకంటే 10th లో ఎవరికి తెలుసు అన్న, అందరికి తెలియదు కదా, ఐఐటీస్ ఎన్ఐటీస్ ఇలా ఉంటాయి, మెడికల్ కాలేజీలో నీట్ ఇలాంటివి ఇలా ఉంటాయని వాళ్ళకి తెలియదు. కెరీర్ గైడెన్స్ ఇచ్చిన ఆ 10th లో మనమే అంత పట్టించుకోమన్నా. పర్సనల్ గా నేను తీసుకుంటే ఒక రోజు దాసన్ వచ్చాడు, దాసన్ వచ్చి ఐఐటీస్ దాని గురించి చెప్పాడు, ఫస్ట్ టైం విన్నాను నేను అక్కడి నుంచి. సో అక్కడి నుంచి నేను విన్నాను, కానీ నా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళకి తెలియదు. సో వాళ్ళు వినలేదు అంటే సరిగ్గా వాళ్ళు పట్టించుకోలేదు ఆ మీటింగ్ ని. సో అలా ఉంటారు కాబట్టి మనం ప్రతి ఒక్కరిని పర్సనల్ గా కన్సిడర్ చేసుకొని ప్రతి ఒక్క స్టూడెంట్ ని, వాళ్ళకి ఇలాంటి కోచింగ్లు ఇలాంటివి ఉంటాయిరా అని మన 10th తో ప్రిపరేషన్ తో పాటు ఇలాంటి కోచింగ్లు ఇప్పించామంటే, కోచింగ్ తో స్టార్ట్ చేసామంటే వాళ్ళు మంచిగా ఎంట్రన్స్ ఎగ్జామ్ లో మంచిగా రాస్తారు. దాన్ని బట్టి మంచి సీట్స్ వస్తాయి, అంటే మంచి మంచి కాలేజీలో. అక్కడ 12th మంచి కాలేజీలో చదివారంటే డిగ్రీ ఖచ్చితంగా మంచిగా చేస్తారన్న. ఇక్కడ మొత్తం ఏమైతుందంటే 10th వరకు బాగా బాగా చదువుతున్నాం ఆలోబుగ్గ స్కూల్లో, 12th కి వచ్చేసరికి వాళ్ళు ఎక్కడెక్కడో చేరుతున్నాడు, కొంతమంది జరగట్లేదు. ఎందుకంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ సరిగ్గా రాయట్లేదు, దాన్ని రాయకపోవడం వల్ల మంచి కాలేజీలో చేరట్లేదు, దాని వల్ల బీటెక్ సరిగ్గా చేయట్లేదు, ఎక్కడో నార్మల్ కాలేజీలో చేస్తున్నారు, అది జస్ట్ ఒక బీటెక్ డిగ్రీ కంప్లీట్ అవుతుంది, దాని తర్వాత నో వాల్యూ. సో ఈ ఇష్యూ నేను మీకు చెప్పదలుచుకున్నానన్నా. అంతేనా? థ్యాంక్స్ ఫర్ యువర్ టైం అన్న. వండర్ఫుల్ హరి హరి. హరి హరి భగవాన్. అట్లాగే ఆకర్ష్ ఫౌండేషన్ డే కదా ఈరోజు. సో దీని అవునన్నా. గురించి కూడా ఒక రెండు మాటలు మాట్లాడు. సరే నాకు క్షమించండి అన్న, నేను మొత్తం స్టూడెంట్స్ పైన కాన్సన్ట్రేట్ చేశాను. ఐ మీన్ దిస్ ఈజ్ మై ఫస్ట్ మీటింగ్ అటెండింగ్ ఫౌండేషన్ డే. నో సో ప్రాబ్లం, కంటిన్యూ. బేసిక్గా నీ ఇంట్రడక్షన్ అంటే నీ పేరు, నీ 10th పాస్డ్ అవుట్ ఇయర్, తర్వాత నువ్వు ప్రస్తుతం ఏం చేస్తున్నావు, ఆ, అది ఓకే, అది నా పేరు హరిభవన్ చరణ్. నేను 2020 బ్యాచ్ పాస్ అవుతుంది. నేను ఇంటర్మీడియట్ సోషల్ వెల్ఫేర్ ఏపీఆర్ సోషల్ వెల్ఫేర్ లో చిన్నటేకుల్లో చదివాను. దాని తర్వాత నేను జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్స్ క్లియర్ చేసి ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రోపార్లో చదువుతున్నాను, బీటెక్ 3rd ఇయర్, ఇంజనీరింగ్ ఫిజిక్స్. ఓకే. ఎక్కడ యువర్ ఫ్రమ్ ఎక్కడ అన్న నేను యాక్చువల్గా కర్నూలు కర్నూలులో ఎక్కడ? మీ ఊరు కర్నూలు పేరు ఏంటి? దగ్గరలో కొత్తూరు. ఓకే. తమ్ముడు? అన్నా హరి 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 అన్న అన్న వినపడుతుందా? వినిపిస్తుంది అన్న. హరి, అవునన్నా. నువ్వు ఫస్ట్ లో ఒక మాట చెప్పావు, ఆకర్ష్ చాలా బాగా చేస్తుంది, ఆకర్ష్ నాకు ఉపయోగపడింది అనేది. ఆ అంశం గురించి రెండు మాటలు చెప్పు. నా ఇలా మొదటిగా ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాలు చూస్తున్నారా మీరు? ఉమ్, ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాలు కానీ ఏమేమి ఆకర్షి ఏది ఉపయోగపడుతుంది, ఈ విషయాల గురించి రెండు మాటలు చెప్తావా? ఓకే అన్న, డెఫినెట్లీ. ఆ, ముందుగా అన్న చెప్పు. కెరీర్ గైడెన్స్ ఎందుకంటే దాసన్న లాంటి వాళ్ళు వచ్చి మన స్కూల్కి వచ్చి, అరే మీకు ఇది ఉందిరా, ఇది చెల్లొచ్చు, పెద్ద అయ్యాక మీరు ఇది చేయొచ్చు, ఇది చేయొచ్చు. కెరీర్ గైడెన్స్ చాలా ముఖ్యం కదన్న. ఆ ఏజ్ లో ఉన్న వాళ్ళకి ఎటు వెళ్ళాలో తెలియదు, కాబట్టి కెరీర్ గైడెన్స్ చాలా ఉపయోగపడుతుంది ఈ ఆకర్ష్ నుండి. ఇంకా ల్యాబొరేటరీస్, ఫస్ట్ నేను ఇంతవరకు నా 8th క్లాస్ వరకు నేను ఎప్పుడు ల్యాబొరేటరీలకు వెళ్ళింది చూసింది లేదన్న. కానీ ఆకర్ష్ వాళ్ళు చేసిన ల్యాబొరేటరీస్ ఇంప్రూవ్ వల్ల నేను అక్కడికి వెళ్ళాను, చూశాను, కొన్ని జస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ చదవాలి కొంచెం అనే ఒక ఇంట్రెస్ట్ యాడ్ చేసింది అంతే. ఇంకోటి లైబ్రరీ, నేనున్నప్పుడు ఒక క్లాస్ లో చిన్న లైబ్రరీ ఉండేది, నాకు గుర్తున్నందుకు. ఇప్పుడు ఎలా ఉందో తెలియదు కానీ చిన్న లైబ్రరీ ఉండేది. ఆ లైబ్రరీలో కథ పుస్తకాలు, కొన్ని ఎన్సైక్లోపీడియా అవి చూసి చదవడానికి ఇంట్రెస్ట్ లేకపోయినా ఆ బొమ్మలు చూసి కొంచెం ఇంట్రెస్ట్ తెచ్చుకొని
ఆహా ఇది ఇదా ఇది ఇదా అని తెలుసుకొని కొంచెం ఫ్రెండ్స్ తో డిబేట్ చేసుకొని అరే అది తప్పురా ఇది తప్పురా అని కొంచెం అంటే ఇంప్రూవ్మెంట్ థింకింగ్ ఇంట్యూటివ్ థింకింగ్ వస్తుంది కదా. మనం సర్లే డీప్ గా సబ్జెక్ట్ లేకపోయినా సరే అక్కడికి వెళ్ళి అరే ఇది ఓకే ఇది పై పైన తెలుసుకుంటాం. అది ఒకేలా ఇంట్రెస్ట్ ఇంకా పెరిగి క్లాసులకు వచ్చి చదివామంటే అదే కొంచెం పెద్ద అవ్వడానికి దారి తీస్తుంది అన్న. అదొకటి. ఇంకొకటి మీటింగ్స్, ఈ స్కాలర్షిప్ అమౌంట్ నేను పర్సనల్ గా నేను 20,000 ఏం చేసినా కూడా నాకు తెలియదు అన్న, నిజం చెప్తున్నాను. అది మా పేరెంట్ అకౌంట్ లో పడింది, ఇంకా వాళ్ళు ఏం చేస్తారో తెలీదు, కానీ ఇంకా అలా జరిగిపోయిందన్న. థ్యాంక్స్. ఓకే ఓకే, థ్యాంక్ యూ హరి భగవాన్. నువ్వు ఇప్పుడు చిన్న టేకూర్లో చదివా అని చెప్పావు కదా, అది ఎట్లా అడ్మిషన్ ఒకసారి చెప్తావా? అడ్మిషన్ ఓకే. నేను ఫస్ట్ సోషల్ వెల్ఫేర్ ఎగ్జామ్ టెస్ట్ ఇచ్చాను అన్న, ఎంట్రన్స్ టెస్ట్. అది మామూలుగా అందరికి 11th ఇంటర్మీడియట్ కోసం తీసుకుంటారు కదన్నా. అది నార్మల్ గా అందరు తీసుకున్నారు. దాని తర్వాత 11th లో ఎవరైతే ఆ టెస్ట్ లో బాగా అదేంటి మంచి మార్కులు వచ్చాయో దాని తర్వాత ఇంకొక టెస్ట్ పెడతారు ఐఐటి నీట్ కోచింగ్ ఇవ్వడానికి. ఆ టెస్ట్ కూడా క్లియర్ చేశారంటే అప్పుడు వాళ్ళకి సెలెక్ట్ చేసి ఐఐటి నీట్ కోచింగ్ ఇస్తారు. నాతో పాటు రవిశంకర్ అని సేమ్ బ్యాచ్మేట్ ఉన్నవాడన్న. అతను ఇప్పుడు ఎన్ఐటి సిల్చార్ లో సిఎస్సి చేస్తున్నాడు అన్న, బీటెక్. సేమ్ వాడు కూడా స్కాలర్షిప్ అమౌంట్ అవార్డే. ఓకే, గుడ్. వాడు కూడా ఉన్నాడు. నేను అదే అంటే ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ లకు మనం టెన్త్ ప్రిపేర్ చేసామంటే ఒక స్టూడెంట్ ని, సెట్ ఆఫ్ స్టూడెంట్ ని, వాళ్ళు కొంచెం హరి బాగా ప్రిపేర్ అవుతున్నా. హరి మీ ఫ్రెండ్ కూడా కలుపుకోగలవా? ఏమన్నా మీ ఫ్రెండ్ కూడా కొంచెం మన ట్రై చేస్తావా ప్లీజ్? ఓకేనా, మన నేను ట్రై చేస్తాను మీటింగ్ లో. ఓకే ఓకే, మిగతా వాళ్ళు మాట్లాడేటప్పుడు ఆ అబ్బాయిని రావడానికి ప్రయత్నం చేయి ప్లీజ్. ఓకేనా. ఓకే. ఓకేనా. థ్యాంక్ యూ హరి. థ్యాంక్ యూ. క్రాంతి, నువ్వేమైనా మాట్లాడుతున్నావా హరితో? ఏం లేదన్నా, నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ ద ఓకే. ఇంట్రడక్షన్. సో హరి, థ్యాంక్ యూ. చాలా వాల్యుబుల్ ఇన్సైట్స్ ఇచ్చావు నువ్వు. మామూలు కూడా కాదు. సో చాలా ఫైర్ చూస్తున్నాము నీలో. సో విల్ గెట్ ఇన్ టచ్ అగైన్. ఓకే తర్వాత. అండ్ వెరీ గుడ్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ ఇన్పుట్స్ హరి. ఓకే, థ్యాంక్ యూ. అండ్ విష్ యూ వెరీ 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 ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆకర్ష్. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ నీ ఎగ్జిక్యూషన్ కంతా. Okay, let's move on. Okay, now